కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో ఒక మహిళపై అత్యాచార యత్నం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పొలం పనికి వెళ్లిన ఆ మహిళపై రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ మహిళపై అత్యాచార ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ విషయం ఆ మహిళ అత్యాచారం యత్నం జరిగిన సంఘటన కుటుంబ సభ్యులకు రోధిస్తూ చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిందితుడు ఇంటి వద్దకు అడిగేందుకు వెళ్లగా ఆ కుటుంబ సభ్యులపైనే దురుసుగా మాట్లాడి పోలీసులకు ఇంటి మీద దాడి చేశారని, తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ విషయం బహిరంగం కావడంతో నిందితుడిని రక్షించేందుకు రాజకీయ నేపథ్యం ఉన్న వారి కుటుంబ సభ్యుడును ఆ గ్రామంలో లేకుండా కేసు నుండి కాపాడేందుకు పరారు చేయించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని గ్రామంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మేము ఇప్పుడు నిర్ణయం చేసినామంటే ఇప్పుడు నిర్ణయమే అంతగా 7-8 గంటలు 5-6 గంటలలోనే ఈ నోటు జరిగినాయి కదా. ఒకటగాడు వస్తుంది ముందర కూర్చున్నాక కంప్లీట్ మనం చూస్తే వాళ్ళు ఎక్కడ పోయినాము, వాళ్ళు చూస్తే పండెక్కినారు. వాళ్ళ కింద మనం తట్టుకోవాలంటే మనం ముందర ఏదన్నా జరగని అన్నిటికీ తెగించి నిర్ణయం తీసుకోవాలా. అన్నిటికీ తెగించి నిర్ణయం తీసుకోవాలా. వాళ్ళు మరి వాళ్ళే అంత ఒకటి ఉంటే నిన్న సాయంత్రం 24 గంటల వరకు ఈ టైం వరకు టైం వాళ్ళకి జరిగింది. నేను సాయంత్రమా నిన్న సాయంత్రం 24 గంటలు అయిపోయింది. 4-5-6 గంటలు సార్. ఈ టైం వరకు వాళ్ళు వేస్తే వాళ్ళు రికమెండేషన్ చేసుకున్నారు. మాకు తెలియదు. మాకు తెలుసుంటే నిన్ననే నేను రికమెండేషన్ ఉంది కదా. రికమెండేషన్ అన్నమాట గాలి మాట ఏమి పని చేయదు. ఆడవాళ్ళ విషయంలో ఆదిస్తే నేను అతన్ని ఇచ్చేదానికి నాకు పవర్ వస్తుంది. ఏది అది ఎంతమంది వచ్చినారు మాకు కొట్టారని భయం ఉంది ఎవరు నేను యూట్యూబ్ ఛానల్